స్థానిక సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట పక్కన గల వ్యవసాయ భూముల రైతులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. వ్యవసాయమే ఆధారంగా బ్రతుకుతున్న నిరుపేద రైతులు పొత్తుల బాట తీసుకొని బాట వెంట గత 20 సంవత్సరాలుగా వెళ్తూ వ్యవసాయం చేస్తుండగా బాటని ఆక్రమించుకొని పంట కాలువని ఆక్రమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అంతటి కృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని మరియు స్థానిక అధికారులను రైతులు కోరుతున్నారు. స్థానిక సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట పక్కన గల వ్యవసాయ భూములు రైతులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న నిరుపేద రైతులు పొత్తుల బాట తీసుకొని బాట వెంట గత 20 సంవత్సరాలుగా వెళ్తూ వ్యవసాయం చేస్తుండగా బాటని ఆక్రమించుకొని పంట కాలువని ఆక్రమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అంతటి కృష్ణపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని మరియు స్థానిక అధికారులను రైతులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట పట్టణం స్థానిక పుల్లారెడ్డి చెరువు పక్కన దాదాపు 20 మంది రైతులు ఎకరం 2.5 ఎకరాలు సన్నకారు రైతులు పొలాలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే పొలాలకు ప్రభుత్వ సాగునీరు పంట కాలువ ఆక్రమించుకొని కాలువలో బావి తీసి 3 మోటార్లు వేసి క్రింది రైతులకు నీళ్లు వెళ్లకుండా అక్రమంగా తన 20 ఎకరాల పొలంను సాగు చేస్తూ రైతులకు నీరు పోనీయకుండా అన్యాయం చేస్తున్న అంతటి కృష్ణ మా పొట్టగొట్టి మాకు అన్యాయం చేస్తున్నారని దిగువ రైతులు వేడుకుంటూ మాకు న్యాయం చేయాలని సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డేలో వినతి పత్రం సమర్పించారు. కాలువను ఆక్రమించుకున్న అంతటి కృష్ణపై చట్టరీత్యా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు మూకుమ్మడిగా మీడియా మిత్రులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా 1 ఎకరం 2 ఎకరాలతో సన్నకారు రైతులు పొలమే ఆధారంగా జీవనం సాగిస్తున్నామని మాకు తీరని అన్యాయం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తగు న్యాయం చేయాలని వారు అధికారులను విన్నవించుకొని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కింది పొలాల రైతులు పిడమర్తి కిరణ్ 2 ఎకరాలు, మెంతబోయిన రాములు 3 ఎకరాలు, జిల్లా చిన్న 1 ఎకరం, కుటకంటి నాగయ్య 30 గుంటలు, కొండ భిక్షం 1 ఎకరం, వేల్పుల రాజేష్, అంతటి విజయ్, పిడమర్తి రామకృష్ణ, పాల్వాయి శ్రీను, కోడి రాములమ్మ, కస్తాల పద్మ, ఏర్పుల వెంకటయ్య, పిడమర్తి సరిత, పిడమర్తి శంకర్లు తదితరులు ఉన్నారు. నమస్తే అన్న, నా పేరు పిడమర్తి కిరణ్. మా పుల్లారెడ్డి చెరువు పారకింత కింద ఉన్న భూమి మాది. ఇది పుల్లారెడ్డి చెరువు నుంచి వచ్చే కాలువ. ఈ కాలువ నీళ్ళు అంతర్కృష్ణ అనే వ్యక్తి తన సొంత భూమిలోకి బావి తీపించుకొని పారగంత లేని పొలాలకి నీళ్లు షిఫ్ట్ చేసి మాకు నీళ్లు రానియకుండా చేస్తుండు. ఏమన్నా అడిగితే మీరు ఎందుకు ఇట్లా చేసినామంటే నా ఇష్టం వచ్చిన కాడ చేసుకుంటాం, మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకొని అని చెప్పేసి అని అంటుండు. ఏం చేయాలి? మాకు నీళ్ళు వచ్చేటట్టు మాకు ప్రయత్నం చేసి మాకు నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ప్రభుత్వం మాకు సహాయపడాలి. అట్లాగే దారి ఏమంటే మొత్తం పైప్ లైన్లు వేసిండు అక్రమంగా. ఆ పైప్ లైన్లు కూడా తీపియండి. ఆ దారి కూడా అంతా దున్నుకొస్తుండో ఆ దారి కూడా వెడల్పు చేయాలి. 2 బండ్లు పోయే దారి ఒక్క మనిషి కూడా పోయేటట్లేదు. ఇప్పుడు 2 బండ్లు పోయేది ఒక్క బండి కూడా ఈ బావి తక్షణం ఈ మోటార్లు తీపిచ్చి మాకు న్యాయం చేయాల్సిన ఒక పెద్ద కలవాటు కట్టి ఆ చెరువు నుంచి వచ్చి పుల్లారెడ్డి చెరువు నుంచి వచ్చే కాలువ నీళ్ళు మొత్తం అలాగే మొలుతుంటే పూర్వం నుంచి ఉన్న కాలువ ఇది. చెరువు పుట్టిన కాదు 100 ఏళ్ల కింద ఉన్న కాలువని ఈ రోజు మొత్తం గవర్నమెంట్ భూమి. ఇదంతా ఆక్సైజ్ చేసుకుని పాలన చేసుకొని దున్నుకుంటుంది. ఇదంతా దున్నాడు. ఇది 1 ఎకరం 30 గుంటల భూమి దున్నుకుంది అంతా. ఆ చివరి దాకా అదంతా ఆక్సైజ్ చేసిందే. ఆ కట్టెమ్మట మొత్తం ఆక్సైజ్ చేసిందే. దయచేసి తగిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా వారిని కోరుతున్నాం. ఇప్పుడే మళ్ళీ కూడా పోలా నీళ్ళు. పోకుండా కడతావరా పోయి అన్యాయం చల్లకుండా. ఈత చెట్టు కానించి అది రోడ్డు మీదకి ఉండే స్తంభం. మాకు ఇప్పుడు లోడు బండి వేసుకొని పోవాలి. ఎట్లా పోవాలి చెప్పు? గుంట
ఇది కాలువ, దాన్ని కాలువ చేసింది ఇప్పుడు. యాక్చువల్గా ఉన్న కాలువ ఇది. ఈ యాక్చువల్ ఉన్న కాలువ ఇది, దాన్ని కాలువ చేసింది. ఇదంతా గవర్నమెంట్ కబ్జా చేసింది. నేను ఎక్కేం చేస్తాడే దీన్ని రేపు ఉందిగా చేసేది, దీన్ని ఎక్కువ చేసి అంతా మడి చేస్తుంది. ఇక కొంచెం ఇది హెల్ టైప్ అది 30 గుంటల భూమి అన్న మొత్తం ఇది ఒరిజినల్ కాలువ. దాన్ని ఫ్రాడ్ చేసిండు, అది కాలువ చేసిండు. ఇదంతా భూమి చేసిండు, ఇప్పుడు కబ్జా చేసుకుంటూ ఇంచి రావాలి, 2 తారు చెట్ల కంచి రావాలన్న కాలువ ఇట్లా ఉండాలి. రావాలన్నా కాలువ ఇది అంతా కలుపుకొని దున్నుకుండు. అక్కడ తాటి చెట్టు కాంతి 2 ఈ తాళ్ళ కాలువ గిల్ల కలపాలి, ఈ కాలువ ఇళ్ళకి వచ్చి రావాలి. ఏమనంటే బెదిరింపులు, ఇబ్బంది పెడతాం, ఏం చేసినా చేసుకోపో, పీక్కుంటూ అనే మాటలు. 10 సంవత్సరాల నుంచి ఉన్న కాలువలు 50 సంవత్సరాలు చెరుపు కాంచి ఇక్కడ పైన కూడా కాలువ ఉండాలి. ఆ కాలువ కూడా బూడికి 2 ఒక్క కాలువ చేసి మొత్తం చేసుకుంటుండు. ర్యాప్ కలవట్టు కూడా ర్యాప్ కట్టి ఆ కలవట్టు నుంచి అల్లం పోయేటట్టు చేస్తుంది. వాడ కలవట్టు 2 మనుషులు పోవచ్చు అల్లంగా అవతలికి ఇవతలికి. నేను కూడా ఇబ్బంది పడుతుంది. నార్మల్ కూడా తడవట్లేదు ఆయనకి. ఇప్పుడు పొలం నాటు పెట్టే టైం వచ్చింది. మాకు ఇప్పుడు నార్మల్ కూడా దున్నుకోలేము మేము ఇప్పటిదాకా. అంటే ఆయన ఒక్కరికే కాదు, మాకు కూడా కిందకి నీళ్ళు వచ్చి మా పొలాలు బాగాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం పార్గంత మొత్తం కట్ చేసి తక్షణమే ఆ మోటార్లు తీపిచ్చి ఆ పైప్ లైన్ తీపిచ్చి ఆ రోడ్డు మొత్తం ఆక్యుపై చేసిండు. ఆ రోడ్డు సర్వే చేయండి. ఆ రోడ్డు మొత్తం దున్నుకుంటుండు. మనుషులు ఎవరు పోయి అడిగినా కూడా సమాధానం ఇవ్వట్లేడు. మీరు ఆడ చెప్పుకొని చెప్పుకోపోరని చెప్పేసి చెప్తుండు. రోడ్డు మీద వెహికల్ పెట్టింది, 2 వీలర్ 4 వీలర్ అట్నే పెడుతున్నాయని. ఏం అంత ఎదురు లేదు. మాట ఒక మీరు తీసేది చెప్తాడు. మీ అర్థం